Hey, he's a darling. Yeah, he's lovely. One of the most humblest, sweetest person ever. Make also one. Before your debut, Ah, you are about 130 kgs weight. అవును. I know most of you Yeah. didn't know about it. What made you to motivated in 2 years of span of 2 years? You lose weight for your first movie, and also in your filmography. Apart from all movies, Republic is different one, Thank you. and none of our heroes should have had accepted that climax. So I personally like it should have been done more than what you have done. So do we are going to see Sai Durga Tej acting in same type of movies Republic in future more than that? అంటే నేను చేద్దామని చెప్పి నాకు చాలా కోరికగా ఉంది. మంచి కథ వస్తే మటు నేను డెఫినెట్ చేస్తాను రిపబ్లిక్ లాంటి సినిమా, ఎందుకంటే నా ఫేవరెట్ సినిమా. అండ్ దేవకట్ట గారితో నేను నాకున్న అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. 2012 నుంచి స్టార్ట్ అయింది. సో ఆయనతో ఉన్న ఆయన ఒక లైన్లో చెప్పారు కదా, కథ చెప్తే ఇలా ఇలా ఉంటుంది అంటే, సార్ ఇదే క్లైమాక్స్ గా మీరు పెడితే నేను సినిమా చేస్తాను, లేకపోతే నేను చేయను అని చెప్పాను. సో 2012 ప్లాంట్ అయింది. 2021 అది అది బికేమ్ రియాలిటీ. ఫ్యూచర్ లో ఇలాంటి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ మీరు అండ్ మెగాస్టార్ గారితో కలిసి చూసేమన్న అవకాశం ఉందా మాకు? నాకు కోరికగా ఉంది. అది ఎప్పుడు అవుతుంది అంటే అప్పుడు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు గణేష్. హాయ్. సోషల్ మీడియా అకౌంట్ ది మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కదా, ఇన్స్టాగ్రామ్ ది సోషలైజ్ చేయాలి, ఐ మీన్ ఆధార్ అకౌంట్ కి లింక్ చేయాలి. ఆధార్ అకౌంట్ కి లింక్ చేస్తే ఫేక్ అకౌంట్స్ అన్ని పాడైపోతాయి, రాకుండా ఉంటాయి అని చెప్పేసి. ఐ మీన్ దాని తర్వాత మీరు ఏమైనా తీసుకున్నారా దానికి? అకౌంటబిలిటీ బాధ్యత అనేది రావాలి. మీ ఆధార్ లింక్ చేసుకుని ఎన్ని అకౌంట్స్ పెట్టుకోండి. ఆధార్ లేకపోతే యుఎస్ అయితే వాళ్ళ సెక్యూరిటీ ఉంటే, ఏదైతే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది అది, లేకపోతే ఇంకోటి. సో సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు బి అకౌంట్, యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. మేము అంత బాధ్యత తీసుకుని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. మేము ఉన్నప్పుడు సెలబ్రిటీస్ మీరు ఎందుకు తీసుకోరు? తీసుకోండి. సో మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే సోషల్ మీడియా వెరీ గుడ్ ప్లేస్ టు బి. సార్, కేఎన్ఆర్ గౌడ్ మంచిర్యాల నుంచి. సార్, రోడ్ సేఫ్టీ వీక్ వాటికి సంబంధించినవి అన్ని నేను చేస్తూ ఉంటాను. సో మీరు చూసిన తర్వాత జనరల్ గా ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అయిన పర్సన్ గురించి ఆలోచిస్తారు కదా, నేను వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించి అవేర్నెస్ చేస్తూ ఉంటాను. సో ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళతో అంటే వాళ్ళకి రీచ్ అయితే జస్ట్ కొంతమంది అయినా మారతారని చెప్పేసి నేను అవేర్నెస్ చేస్తూ ఉన్నాను. మంచిర్యాలలో మెయిన్గా హెల్మెట్, మాకు ఒక రైడింగ్ క్లబ్ ఉంది, దాని నుంచి కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాము. మీరు ఇన్ కేస్ మంచిర్యాల కానీ ఎప్పుడైనా వస్తే మాత్రం డెఫినెట్గా మీట్ అవ్వండి సార్. మీతో పాటు కూడా మేము ఒక అవేర్నెస్ సెషన్ అయితే చేస్తాం సార్. సార్, రైడింగ్ జాకెట్ గురించి చాలా మందికి అయితే తెలియదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే రైడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇంకా కొంతమంది యూత్ కి చాలా అంటే జెన్జీ వాళ్ళకైతే ఖచ్చితంగా కావాలి. సో దాని గురించి మీరు అప్పుడప్పుడు కూడా మోటివేట్ చేస్తే బాగుంటుందని నాకు తెలుసు. ఆ కుర్రలో ప్రతిసారి ఈ మైక్ పట్టిన ప్రతిసారి నేను చెప్తాను, హెల్మెట్లు ధరించండి, హెల్మెట్లు వేసుకోండి అని చెప్తూనే ఉంటాను. అండ్ ఇప్పటికీ కన్విన్స్ చెప్తున్నా, ఎన్నిసార్లు ఎప్పితే పర్లేదు, ఎందుకంటే అందరు నాలాగా సఫర్ అవ్వకూడదు అని చెప్పి. అంటే నాలాగా అంటే నా వల్ల మా ఫ్యామిలీ సఫర్ అయింది, నా ఫ్రెండ్స్ సఫర్ అయ్యారు, చాలా మంది సఫర్ అయ్యారు. సో అది అందరికీ రాకూడదు అవ్వకూడదు అని చెప్పి ఒక చిన్న థాట్తో ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోండి, నా హెల్మెట్ చూపించడం, లేకపోతే ఇంకో హెల్మెట్ తీసుకొని చూపించడం చేస్తూ ఉంటాను. నా ఒకటే కాదు, మీడియా వాళ్ళు కానీ, కెమెరామెన్స్ కానీ, మీ స్టూడెంట్స్ కానీ అందరికి నేను చెప్తుంటే మీ ఇన్సిడెంట్ తర్వాత, యాక్సిడెంట్ అయిన తర్వాత మీ ట్రైనింగ్ రొటీన్ ఇంకా మీ డిసిప్లిన్ ఎలా చేంజ్ అయింది? లైక్ అంటే ఇంత ముందర కూడా నాకు ఎలా ఉండిందంటే, ఐ యూస్ టు వేక్ అప్ at 5 o'clock in the morning. 5కి స్టార్ట్ అయ్యేది అండ్ యూస్ టు హ్యావ్ మై జిమ్ సెషన్ ఆర్ మై యోగా సెషన్ ఆర్ మై మెడిటేషన్ సెషన్. And then from there I used to go for my speech therapy because I had a lot of issues after accident. నాకు మాట సరిగ్గా వచ్చేది కాదు, ఇంత క్లియర్ కట్ గా మాట్లాడాను కాదు, అలా రోల్ అయిపోతూ ఉండేది, స్లర్రింగ్ వచ్చేది. సో అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాని తర్వాత ఐ డెడ్ మై బుక్ రీడింగ్ ఉంటుంది. ఐ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. నేను బాగా చదువుతాను, నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అందరికీ ఒక చిన్న సజెషన్ అండి, ఐ థింక్ ఎక్హార్ట్ టోల్ గారిది ద పవర్ ఆఫ్ నవ్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. సో ప్లీజ్ రీడ్ దట్ బుక్, ఆల్ ద స్టూడెంట్స్. ద పవర్ ఆఫ్ నవ్ అంటే యూ నో ద వాల్యూ ఆఫ్ దిస్ మూమెంట్. సో ప్లీజ్ రీడ్ దట్ బుక్. అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ హ్యాడ్ మై ఈవినింగ్ వచ్చేసరికి ఐ యూస్ టు గో అండ్ ప్లే ఎ స్పోర్ట్. I used to play cricket. I used to play like engage myself in some sort of a group activity. And then I used to watch some TV and sleep off. హాయ్ సార్, నా పేరు శ్రీనాథ్. Actually, సో ఇప్పుడు పాత డీజిల్ ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో, ఇది ఆటోమేటిక్ క్వశ్చన్, పాత డీజిల్ ఇంజన్స్ ఏమైతున్నాయో గవర్నమెంట్ డిస్కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు కొత్త మనకు యాడ్ బ్లూ ఇట్లా వస్తున్నాయి కదా, ఇప్పుడు పాత ఇంజన్స్ అన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు. వాటి మీద ఇప్పుడు మంచి ఇంజన్స్ ఉన్నాయి, ఫోర్డ్ ఎండెవర్ 2006 మోడల్ అండ్ బిఫోర్, మంచి డీజిల్ ఇంజన్స్. వాటిని కొంచెం ఇప్పుడు కొంతమంది బాగానే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ మీద దాచి పెడతారు. దాని మీద మీ గురించి ఏమైనా తెలిసి ఉంటే చెప్పాడు కొంచెం అబౌట్ ప్యూర్ డీజిల్ ఇంజన్స్. I don't have that much knowledge, but I'll try and answer to it. So మన పర్యావరణం ఎంతైతే ఇంపార్టెంటో
మన కార్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మన ఇంజిన్స్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వీ ఆల్సో షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బి పొల్యూషన్ ఫ్రీ. సో దాని తగ్గట్టు మనం చేసుకున్నైతే మనకి బాగుంటుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటుంది. ఫర్ us to live also. So we have to think of both the lines. So it's a thin line where you have to walk. So we have to balance both old and diesel cultures and new traditions of nature. Sai ra. సాయి మనకి అవుట్సైడ్ ఆర్ కంట్రీ మనకి చాలా డిమాండ్ ఉంది తెలుసా. సాయి అనే పేరు ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళకి కాదు. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ బైక్ వాజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. ఒక 9th మిలీనియల్ కిడ్కి ఒక డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ ఏంటంటే ఒక బుల్లెట్ కార్, ఒక బుల్లెట్ బైక్, ఒక జీప్ కార్. అది జిప్సీ కావచ్చు, లేదా వెల్లిస్ జీప్ అవ్వచ్చు, ఏమైనా అవచ్చు. నాకైతే మై ఫేవరెట్ ఇన్ మై హోల్ గరాజెస్ మై రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అండ్ మై మహీంద్రా థార్. అది ఆ రెండు మటు నాకు అలా ఉంటాయి. దాని తర్వాత థ్యాంక్ యూ. హాయ్ సాయి దుర్గా తేజ్ గారు. ఐఎమ్ సుచిత ఫ్రమ్ మహా న్యూస్. యాజ్ మాకందరికి తెలుసు మీరు ఒక బిగ్ ఆటోమోటివ్ ఎంతూసియాస్ట్ అని. ఆల్రెడీ చెప్పారు మీ ఫేవరెట్ బైక్ అండ్ కార్ ఏది అని. బట్ ప్రతి ఒక్కరికి నేను ఈ బైక్ కొనుక్కోవాలి ఆర్ నేను ఈ కార్ కొనుక్కోవాలి అని ఒక డ్రీమ్ కార్ ఆర్ డ్రీమ్ బైక్ ఉంటుంది. వాట్స్ యువర్స్? మై డ్రీమ్ కార్ ఇస్ 1968 షెల్బీ జీటీ మస్టాంగ్ 500. చాలా మందికి మస్టాంగ్ ఫేవరెట్ ఆబ్వియస్లీ. అదొక్కటి మటుకు నేను ఎలాగైనా కొంటాను. దానికి అమర్ గారే హెల్ప్ చేస్తారు నాకు. ఎస్, ఇంకొకటి బిఫోర్ యాక్సిడెంట్ అండ్ ఆఫ్టర్ యాక్సిడెంట్ మీ లైఫ్ ఇస్ 2 parts అని చెప్పుకోవచ్చు. బికాస్ దట్ 2 weeks ఇస్ చాలా హారబుల్ ఉంటుంది. ముందు మీకు మేబీ ఇలా హెల్మెట్ పెట్టుకోవాలి అని మీకు ఒకళ్ళు గైడ్ చేసే వాళ్ళు లేరు. బట్ యూ ఆర్ గైడింగ్ నౌ పీపుల్ కదా. అలా మీకు ముందేమైనా గైడ్ చేసింటే బాగుండేది ఆర్ ఇంకేమైనా అనిపించిందా? లేదండి, నాకు బేసిక్లీ ఐ ఆల్వేస్ బీన్ ద సేఫ్ రైడర్ ఆఫ్ బైక్స్. నాకు ఎప్పుడైనా కానీ బైక్ ఎక్కితే ఐ ఆల్వేస్ వేర్ హెల్మెట్. ఎప్పుడైనా కానీ యూ కెన్ టేక్ మై బిఫోర్ వీడియోస్ ఆర్ ఆఫ్టర్ వీడియోస్, ఐ ఆల్వేస్ వేర్ బైక్. ఎందుకంటే ఎవ్రీ రైడర్కి ఉన్న బాధ్యత ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ యువర్ సేఫ్ గార్డెడ్ త్రూఅవుట్ యువర్ రైడ్. థ్యాంక్ యూ. సార్. హలో బ్రదర్, గుర్తుపెట్టారా? గుర్తుపెట్టండి. మనం ఫస్ట్ ఎక్కడ కలిసాం? అదే అక్కడే కదా. క్రికెట్ మ్యాచ్. మనం ఫస్ట్ ఎక్కడ కలిసామంటే రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ లో కలిసాం. మీ షోరూమా? నో. నేను ఒక నైట్ బైక్ డుకాటి బైక్ లో వెళ్తుంటే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే అంత స్టార్ అయి ఉండి కూడా పనిమాల విండో డౌన్ చేసి వెహికల్ ఆపి నైస్ బైక్ అని చెప్పి. సార్ బైక్స్ అంటే పిచ్చి సార్. ఆ బైక్ చూసి డౌన్ టు ఎర్త్ అంటే సింప్లిసిటీ అంటే అంత ఉండి కూడా ఒక చిన్న విషయం ఏంటంటే ఒక హీరో అంటే ఇలా ఉండాలి అని మీరు ఇన్స్పైరింగ్ ఉన్నారు. థ్యాంక్ యూ. పర్సనాలిటీ కానీ, స్టైల్ కానీ, హెయిర్ కానీ, ముస్టాంగ్ కానీ, ప్లస్ ఒక ఇన్ని క్వాలిటీస్ బైకర్ కానీ ఇన్ని క్వాలిటీస్ ఒక హీరోలో ఉండవు. వాట్ ఇన్స్పైర్డ్ యూ? ఎందుకంటే ఇలా ఉండాలి హీరో అని మిమ్మల్ని చూసిన తర్వాత నేర్చుకోవాలి అనేది పర్సనాలిటీ. ఐ మై సెల్ఫ్ ఇన్స్పైరింగ్. నా పర్సనాలిటీ ఇలా ఉండాలని ఎలా ఇన్ని క్వాలిటీస్ మీలో పాసిబుల్ అవుతున్నాయి అంటే అది అలా కుదిరిపోయిందండి. మేబీ ద వే ఐ వాజ్ రైజ్డ్ అంటే మా మదర్ కానివ్వండి, మా గురువు గారు కళ్యాణ్ గారు కానివ్వండి, మా పెద్దమ్మాయి కానివ్వండి, దే యాక్చువల్లీ రేస్ మీ రియలీ గుడ్. సో వాళ్ళ నన్ను పెంచిన విధానం అలా ఇలా అయిపోయింది. వీఆర్ ప్రౌడ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఒక హీరో మనకి దొరికినందుకు థ్యాంక్ యూ అండి. అన్న చెప్పండి. రేసింగ్ మీద మీకు స్క్రిప్ట్ వస్తే ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు? కార్ల రేసింగా, బైక్ రేసింగా? అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని మీరు అనుకుంటారు? ఎందుకంటే రేసింగ్ మీద సినిమాలు రీసెంట్ గా F1 వచ్చింది, సూపర్ హిట్ అయింది సినిమా. సో అంటే మన ఇండియన్ కల్చర్ లో ఇంకా రేసింగ్ మీద అంత పట్టు రాలేదండి. సో మేబీ వన్స్ మంచి కథ దొరికితే ఐ డెఫినెట్లీ డూ వన్ నైస్ మూవీ. అంటే యాక్చువల్లీ నేను బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక టీమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బైక్ రైడింగ్ టీమ్. సో నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, బికాస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ మోస్ట్ రైడర్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్. అది మీడియా వాళ్ళు ఎవరు క్యాప్చర్ తెలియదు వాళ్ళకి. సో దట్ బాయ్ ఈస్ అ తెలుగు బాయ్ అండ్ దట్ boy actually gave me a lot of chances for me to sponsor him to a lot of races. చాలా మంది తెలియదు ఏంటంటే మన తెలుగు అబ్బాయి ఇండియా టాప్ నంబర్ 1 రేసర్ అండ్ అబ్బాయి ఇప్పుడు రిటైర్ అయిపోయాడు బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ అండ్ ఆల్ దట్. బట్ చాలా మంది టాలెంట్స్ ఉన్నాయి. సో we have to pick that up. I wish the media actually focuses on those kind of people and gives them a light into the world. Please, thank you. నాకు బేసిక్లీ డర్ట్ బైక్ రేసింగ్ బాగా ఇష్టం అండి. బట్ ఐ హావెంట్ డన్ ఎనీ డర్ట్ బైక్ రేసింగ్. సో కుదిరితే మటుకు ఐ విల్ డూ దట్ ఫర్ షూర్. అంటే నేను ఫస్ట్ మా రేలో చేశాను, డర్ట్ బైక్ మీద చేశాను. రే ఫస్ట్ ఫైట్ నా లైఫ్ లో ఫస్ట్ షూట్ అదే. సో మేబీ ఐ వుడ్ యాక్చువల్లీ డన్ దట్ ఫిల్మ్. కన్ను కొట్టకుండా ఉంటే బెస్ట్. అదే నువ్వు కొట్టావు కదా, అమ్మాయిలు కూడా కొడతావా?
తప్పులేదు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.